హాయ్ పిల్లలు, మనం ఈరోజు ఒక చిన్న కథ సలహా అనే కథ గురించి తెలుసుకుందామా. ఒక సైన్యాధికారి నది దాటే ప్రయత్నం చేస్తున్నాడు. నది లోతెంత, తన గుర్రం నది దాటగలదా అన్న విషయాలు అతనికి సరిగ్గా లెక్కకి అందడం లేదు. చుట్టూ చూస్తే దగ్గరలో ఒక పిల్లాడు కనిపించాడు. సైన్యాధికారి ఆ పిల్లవాడిని సలహా అడిగాడు. వాడు గుర్రం పొడవు, వెడల్పు, ఎత్తు చూస్తూ 1-2 క్షణాలు ఆలోచించాడు. సైన్యాధికారి తన గుర్రం మీద ఆ నదిని క్షేమంగా దాటేయగలడని చెప్పేశాడు. అధికారి ఆ మాటలతో ధీమాగా తన గుర్రాన్ని నదిలోకి నడిపించాడు. కానీ నది మధ్యలోకి వచ్చేసరికి గుర్రం దాదాపు మునిగిపోయింది. తన అంచనా పూర్తిగా తప్పిందని సైన్యాధికారి గ్రహించేసరికి చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఎలాగోలా బయటపడిన జనరల్ ఆ పిల్లాడి మీద అరిచాడు. శిక్షిస్తానని కేకలేశాడు. ఆ చిన్నారి నివ్వెరపోయాడు. అమాయకంగా ఇలా జవాబిచ్చాడు: అయ్యా, నా బాతులు ఈ నదిని ప్రతిరోజు చాలా సులువుగా దాటేస్తాయి. మీ గుర్రం కాళ్ళ కంటే నా బాతుల కాళ్ళు చాలా పొట్టివి కదా, అందువల్ల గుర్రం అంతకంటే సులువుగా నది దాటేస్తుందని అనుకున్నాను. దీనిని బట్టి మీకేమర్థమైంది? ఈ భూమి మీద అతి చవకైన వస్తువు సలహాయే. ఎవరైనా ఇస్తారు, కానీ ఏదైనా పని విషయమై మీకు సలహా కావలసి వచ్చినప్పుడు విషయం పూర్తిగా తెలిసిన వారి నుంచి మాత్రమే సలహా తీసుకోండి.